ప్రపంచంలోనే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం ఏదైనా ఉంది అంటే అది ఒక్క పాకిస్తాన్ మాత్రమే అని అందరూ ఠక్కున సమాధానం చెబుతారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారింది. ఉగ్రవాదంపై పోరు సాగిస్తున్నామని ప్రపంచ వేదికలపై చెబుతున్నా లోపల మాత్రం టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది. ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా పాకిస్తాన్లో కొత్త ఉగ్రవాద శిక్షణా కేంద్రాన్ని వేగంగా నిర్మిస్తోందనే వార్తలే దీనికి నిదర్శనం. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీనికి మర్కజ్ అల్ కుద్స్ అని పేరు పెట్టారని నిఘా వర్గాలు తెలిపాయి. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన సైనిక జోన్ అని పాకిస్తాన్ చెప్పుకుంటున్న ప్రాంతానికి సమీపంలోనే కొత్త ఉగ్రవాద స్థావరాన్ని రహస్యంగా అభివృద్ధి చేయడం విశేషం. వచ్చే రంజాన్ నాటికి ఈ కేంద్రం సిద్ధమవుతుందని లష్కర్-ఏ-తోయిబా తెలిపింది. దీన్ని ఒక కమ్యూనిటీ పట్టణ యుద్ధ కేంద్రంగా చెప్పుకుంటున్నారు. అయితే దీని వెనుక ఉన్న మెయిన్ టార్గెట్ మాత్రం భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడమే అనే టాక్ వినిపిస్తోంది. ఎవరన్నీ చెప్పినా పాకిస్తాన్ డిఎన్ఏలోనే ఉగ్రవాదం ఉందని జగమెరిగిన సత్యం. ఎల్లప్పుడూ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తున్న ఉగ్రదేశం పాకిస్తాన్కు త్వరలోనే భారత్ సరైన రీతిలో జవాబు చెబుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. మన భారత సైన్యం ముందు ఎలాంటి ఉగ్రవాద సంస్థ కూడా నిలవలేదని, ఉగ్రవాదాన్ని కూకటి వేలతో మట్టు పెట్టడంలో మన సైనికులకు సాటి లేదని వారు చెబుతున్నారు.